హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే అండి, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని శారదానగర్లో మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. అక్కడైతే ఉన్నాను అనమాట. సో ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్యాక్ సైడే మనకు ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది కదా, ఆర్టీఓ ఆఫీస్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మధ్యలో అయితే ఉన్నాను అనమాట. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఏంటంటే, షాహీ ఇంటీరియర్స్ వాళ్ళు ఇక్కడైతే కనుక 4th ఫ్లోర్ ఒక ఇంటిని అయితే కనుక వాళ్ళు ఇంటీరియర్ చేయడం జరిగింది. ఓనర్ తగ్గట్టుగా, అంటే ఓనర్ వాళ్ళకైతే ఫోటోలు పెట్టాడు. ఆ ఫొటోస్ ఏమైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే వీళ్ళు టీవీ యూనిట్ కావచ్చు, పార్టీషన్ కావచ్చు, హాల్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, ఇట్లా అన్ని కూడా చేశారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ నౌ. హలో గైస్, ఈ వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే ఇల్లు కడుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. చలో ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాము. బట్ లోపలికి వెళ్ళే ముందు ఇప్పుడు మార్నింగ్ టైం 8:30 అవుతుంది దగ్గర. సో ఇటు చూస్తే కనుక మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో, వ్యూ కూడా బాగుంది, అంతా ఎంటీ ప్లేస్. సో ఇప్పుడైతే కనుక మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది కొత్తగా ఓపెన్ చేశారండి ఇది. సో హాల్ చూడొచ్చు మీరు ఎంత స్పేసియస్గా ఉందో. ఇంకా వాళ్ళు అయితే కనుక ఇంటీరియర్ చేయించుకున్నారు, కానీ లోపలికి అయితే కనుక ఇంకా వాళ్ళు ఫర్నిచర్ తీసుకురాలేదు. అందులో భాగంగానే మనం అయితే కనుక ఇప్పుడు షాహీ ఇంటీరియర్ వాళ్ళు చేసినటువంటి టీవీ యూనిట్ అయితే చూస్తున్నాం అనమాట. సో చూస్తున్నారా టీవీ యూనిట్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఏంటంటే యూపీవీసీ మెటీరియల్ అండి. దీనికి అసలు చెదులు పట్టదు అండ్ వాటర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్ అండి. సో చాలా వరకు మీరు చూస్తున్నారు, ఆ వీడియోలో ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. మీరు ఇప్పుడు ఇది 4వ వీడియో అనుకుంటాను, ఎందుకంటే మనకి ఇది యూజ్ ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది కూడా యూపీవీసీకి ప్రిఫర్ చేస్తున్నారు. అందులో బాగానే షాహీ ఇంటీరియర్ అయితే కనుక బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు గైస్. సో ఇది చూస్తే కనుక వీళ్ళు ఓనర్ తగ్గట్టుగా, ఓనర్ ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు పెట్టిన ఫొటోస్కి అనుగుణంగానే వాళ్ళ కేసు తగ్గట్టుగా చేశారనమాట. సో చాలా క్వాలిటీ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. ఇది చూడడానికి మార్బుల్ టైప్లో ఉంది, మీరు చూడొచ్చు. సో కింద వచ్చేసి మనకి సెల్ఫ్లు కూడా ఉన్నాయి, నీట్గా అయితే మనకి డిజైన్ చేశారనమాట. సో ఇందాక చెప్పినట్టు ఇది హౌస్ కొత్తగా ఓపెన్ చేశారనమాట. సో చూడొచ్చు, ఆ గిఫ్ట్లు కూడా ఇక్కడే ఉన్నాయి, చాలా డిఫరెంట్గా చేశారు. ఓకే, సో చూసారు కదండి, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కలర్ అసలు పోదు. లేదు మీకు ఒక 10 years లోపు ఎప్పుడైనా మీకు ఈ కలర్ బోరింగ్ అనిపించింది అనుకోండి, మీరైతే కనుక దీనికి మళ్ళీ దీన్ని తీసేయన అవసరం లేదనమాట. దీనిపైన లామినేట్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది అవుట్పుట్. సో అట్లా అనమాట. ఎప్పటికప్పుడు షాహీ ఇంటీరియర్స్ అయితే కనుక మీకు బెస్ట్ అయితే కనుక ఇస్తారనమాట. ఒకసారి టచ్లో ఉంటే మంచి బాండింగ్ అయితే ఉంటుంది వాళ్ళతోటి. సో అది మాత్రం నేనైతే 100% రికమెండ్ చేస్తాను. సో అది ఇంకా పార్టీషన్ కూడా అంతే అండి. మీకు ఇప్పుడు ఆఫ్టర్ ఒక 5 years తర్వాత కానీ, ఒక 10 years తర్వాత కానీ మీకు బోర్ కొట్టింది అనుకోండి, దీని మీద లామినేట్ వేయచ్చు, కోడ్ మార్చుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఉంటే కనుక మనకి తక్కువ ఖర్చు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి నచ్చినట్టుగా మనం ఆ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. సో అట్లా ఉండడం కూడా మంచిదే కదండి. ఇక్కడ చూడొచ్చు మీరు పార్టీషన్ వాళ్ళు, ఇది కూడా సేమ్ అంతే. వాళ్ళు ఒక ఫోటో పెట్టారు, మాకు ఇలా కావాలని చెప్పేసి సేమ్ అలానే దించేశారు చూడండి, యాజ్ ఇట్ ఈజ్. చూడొచ్చు మీరు, ఫొటోస్ కూడా చూడొచ్చు సైడ్. నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చింది. ఆ మధ్యలో లైట్స్ రావడం కానీ, ఇంత సెట్ చేయడం కానీ బాగుందనమాట. అంటే మనకు ఇక్కడ మాట్లాడుకుంటా స్పేసియస్గా ఉన్నట్టుంటుంది. కిచెన్లోకి వెళ్ళే ముందు మీకు చూపించాల్సింది మెయిన్ వచ్చేసి దేవుని గది. సో దేవుని గదిని కూడా వాళ్ళు సేమ్ ఫోటోలు చూపించినట్టుగానే చేశారనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఫోటోలో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చేశారు. సో మీరు కూడా అంతే, మీరు కూడా కొత్త ఇల్లు కడుతున్నా, లేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కడుతున్నా కూడా వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా ఒకసారి మాట్లాడండి స్క్రీన్ మీద నెంబర్కి, మీకైతే కనుక బెస్ట్గా చేస్తారు. సో చాలా బాగుంది దేవుని గది కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి కిచెన్ అనమాట. సో ఇదంతా కూడా అండి యూపీవీసీతో చేశారు కదా, మనకు క్వాలిటీ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. అండ్ చెదల విషయంలో మాత్రం 100% గ్యారంటీ ఉంటుందండి, అసలు నో డౌట్. ఇది కూడా బాగుంది. హాల్ కూడా చూడొచ్చు ఎంత సింపుల్గా, ఎంత బాగా గ్రాండ్గా ఉందో. సో ఇలా ఉండాలండి కిచెన్ అంటే. అండ్ మన టేస్ట్ తగ్గట్టుగా చేశారు, అది కూడా నాకు బాగా నచ్చింది షాహీ ఇంటీరియర్ సంబంధించి. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ర్యాక్స్ కూడా చాలా సింపుల్గా మూవ్ అవుతున్నాయి. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇవి మనకి యూజ్ అవ్వకుండా ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇది మాత్రం లైఫ్ వస్తుంది, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ క్రాకరీ యూనిట్, ఏదైనా మనకి ఇన్స్టెంట్గా ఏదైనా అవసరమైనా కూడా ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్ ఉంది అనమాట. అంటే ఈ గోడ తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఇదంతా కూడా ఒక కలర్ అనమాట. సో బాగుంది, అంత ప్లెయిన్ కలర్. ఇంకా పైన అంతా సెల్ఫ్లు వచ్చాయి. సో ఉన్న స్పేస్లో వాళ్ళు నీట్గా డిజైన్ చేశారు, అద్భుతంగా ఉంది. అండ్ ఈ కలర్ ఉంది కదండి, ఈ కలర్ వచ్చేసి ఈ కలర్కి మ్యాచ్ చేశారు. సో చూడడానికి బాగా రాయల్గా, బాగా గ్రాండ్గా అయితే ఉందన్నమాట. లుక్ అంతా కూడా సూపర్గా ఉంది, చూడొచ్చు. ఇంకా ఇంట్లోకి వీళ్ళు రీసెంట్గానే ఇది హౌస్ ఓపెనింగ్ చేసుకున్నారనమాట, గృహప్రవేశం. ఇంకా వాళ్ళన్నీ బాగా సెట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ వాష్ దగ్గర చూడొచ్చు వాళ్ళ పార్టీషన్ ఎలా చేశారనేది. ఇంతకుముందు ఇక్కడ వాష్రూమ్లో ఉన్నట్టు ఉంది నాకు తెలిసినంత వరకు. బట్ ఇప్పుడైతే వీళ్ళు చూడొచ్చు, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ కావచ్చు, అండ్ ఈ మిర్రర్ కావచ్చు, ఇదంతా కూడా చాలా బాగా నీట్గా చేసినారు. ఇక్కడ పైన కూడా అంతే, ఆ స్పేస్ని వాళ్ళు
బాగా కవర్ చేశారు. అక్కడ పైప్ ఉంటుంది యాక్చువల్గా, బట్ ఆ పైప్ని కూడా రానివ్వకుండా వాళ్ళు దానికి ఫినిషింగ్ బాగా చేశారండి. సో ఇట్లా మన ఇంట్లో ఉన్న స్పేస్ని వాళ్ళు అందంగా మార్చుతారు. అదే షాహీ ఇంటీరియర్స్ అంటే. సో ఇది కూడా చూడొచ్చు, చాలా అందంగా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, బాగా హైజీనిక్గా పెట్టుకోవచ్చు మనం ఇంట్లో ఉన్నప్పుడు. సో నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్లోకి వెళ్దాం. చలో, డైనింగ్ హాల్ కూడా చూడొచ్చు, వీళ్ళు సింపుల్ సెట్ చేసుకున్నారు. సో ఇది కూడా బాగా ఉన్నంతలో బాగా బెస్ట్గా అయితే ఉంది. సో పార్టీషన్ బాగుంది, హాల్కి సంబంధించి టీవీ యూనిట్ బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. మనం లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్లోకి వెళ్దాము. సో లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్లో చూస్తే కనుక మిర్రర్. సో మిర్రర్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. ఇంకా మిర్రర్ ఉంటే ఇంతే అనుకుంటారు, బట్ ఇట్లా ఓపెన్ చేయొచ్చు మనం. సో లోపల చిన్నపిల్లలు కానీ లేడీస్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క బ్యూటీ కాస్మెటిక్స్కి సంబంధించి పెట్టుకోవచ్చు. ఓకే, సింపుల్గా ఉంది. అండ్ ఇది చూస్తారా, ఇవి మామూలుగా ఇట్లా ఇట్లా ఓపెన్ అండ్ క్లోజ్ టైప్లో ఉన్నాయి. దీంట్లో అయితే ఒక ప్రత్యేకత ఉందండి, అదేంటంటే సీక్రెట్ లాక్ సంబంధించి ఉందన్నమాట. సో చూపిస్తాను. సో ఇంతవరకు అయితే బాగుంది. ఓకే, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఉంటుంది, నేను కూడా కాదని లేదు. బట్ షాహీ ఇంటీరియర్స్ వాళ్ళు చేసేటువంటి కొంచెం ప్రత్యేకమైనది ఏంటంటే ఇక్కడ ఉంటుంది అనమాట సీక్రెట్. సో ఇది వచ్చేసి ఇట్లా మూవ్ చేయాలి. ఫ్యూచర్లో ఎవరైనా మన ఇంట్లో దొంగలు ఉన్నప్పుడు ఇది చూడరు కదండి, జస్ట్ ఇంతవరకు చూస్తారు, ఇక్కడ ఉన్నదని తీసుకుపోతారు. కానీ ఇట్లా ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ క్యాష్ పెట్టుకోవచ్చు, గోల్డ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీ సీక్రెట్స్ ఏముంటే అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట, వాల్యుబుల్ అసెట్. ఇంకా డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బాగుంది, లాక్ కూడా ఇచ్చారు. సో చాలా క్వాలిటీగా ఉంది, అద్భుతంగా ఉంది, చూడొచ్చు. అటు వదిలేసి అవే పడిపోతాయి చూడండి. ఇట్లా ఓపెన్ చేసామా అట్లా అవే పడిపోతాయి. అంటే ఫాస్ట్గా పడిపోయి సౌండ్ రావడం, లూజ్ అవ్వడం అట్లా ఏమి ఉండదు, ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి. అండ్ పైన కూడా సెల్ఫ్లు అన్నీ ఇచ్చారు. ఓకే, ఇవి కూడా అంతే సింపుల్. అండ్ ఇది కూడా అంతే. ఇంకా మీకు ఆలోచనలు ఎట్లున్నాయో చెప్పండి, వాళ్ళతో మాట్లాడి మీకు అట్లనే సేమ్ చేస్తారు. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇది కూడా ఇక్కడ ఉన్న ఓనర్ వాళ్ళ ఫోటో పెట్టారనమాట. సో ఆ ఫోటో పెట్టగానే సేమ్ అట్లనే వాళ్ళు యాజ్ డీస్గా దించేశారు. అది చాలా టఫ్ అండి అని చాలామంది అనుకుంటారు, బట్ మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఫొటోస్ రూపంలో మీరు వెతకండి, ఇవి ఉంటాయా అని అడగండి అనమాట. నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేయండి. మిగతా కనుక వాళ్ళు వాట్సాప్లో టచ్లో ఉంటారు, అండ్ కాల్ చేసినప్పుడు టచ్లో ఉంటారు అనమాట. సో బెస్ట్ ప్రైస్లోనే ఇస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే సేమ్ మీరు అనుకున్నట్టుగానే ఇట్లా చేస్తారు చూడండి, ఇది నాకు బాగా నచ్చింది. సో ఇల్లు ఎంత బాగా మీకు కావాలనుకుంటే అంతకు డబుల్ చేస్తారనమాట. సో ఇదైతే కనుక బాగుంది. అంటే కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు, ఈ ఫినిషింగ్ ఇది ఇలా రావడం వల్ల దీనికి లుక్ మారిపోయిందండి. వీళ్ళు పైన కూడా పిఓపి కూడా బాగా చేసుకున్నారు. సో బాగుంది, నైస్గా రూమ్ కూడా. అంటే నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ లోపల బెడ్రూమ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది కిడ్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు. దీంట్లో ఏంటంటే యాజ్ యూజువల్గా మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా మనకి ఫ్లవర్ వాస్ కానీ ఏదైనా గిఫ్ట్లు కానీ ఏదైనా చిన్న చిన్న స్టాచ్యూలు పెట్టుకోవచ్చు. సో ఇది కూడా సేమ్ అంతే, మనకి లోపల అవుతుంది మిర్రర్. సో ఇక్కడ ఏదైనా బ్యూటీ కాస్మెటిక్స్ పెట్టుకోవచ్చు. సో మన డ్రెస్సింగ్ అవుతూ కూర్చొని అంతా కూడా మనము రెడీ అవ్వచ్చు అనమాట. బాగుంది. ఇక్కడ చూస్తే కంప్లీట్గా స్లైడ్ డోర్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఇది స్లైడ్, ఇది స్లైడ్, చాలా బాగుంది. అండ్ దీంట్లో కూడా అంతే కొన్ని స్పెసిఫికేషన్స్ అనమాట. సపోజ్ ఇది గుంటూరు సెల్ఫ్లు అనుకోండి, వాళ్ళు మీకు మొత్తం అంతా కూడా అవి తీసేసి పెట్టాలనే పెట్టేస్తారు, లేదు అవి ఉన్నా కూడా చేయమని కూడా చేస్తారనమాట. సో ఇది కూడా సేమ్ అంతే, బాగుంది. అండ్ సో ఇట్లా బాగా స్పేసియస్గా చేశారనమాట, బాగా క్వాలిటీగా అయితే చేశారు, చూడొచ్చు. మనకు ఇన్ టైంలో వర్క్ అయిపోతుందండి. మీరు సపోజ్ ఇన్ని రోజులు టైం ఉందన్నా కూడా మీకు ఫాస్ట్గా చేపిస్తారు వర్క్ అంతా కూడా. సో ఇట్లా బాగా నీట్గా దానికి అరేంజ్ చేశారనమాట వాళ్ళు, నాకు బాగా నచ్చింది. అంటే ఆ కలర్ కూడా చూడొచ్చు మీరు. ఇంకా మీకు ఏమైనా ప్రింట్ కావాలన్నా ప్రింట్ వస్తుంది, బట్ ఇది బాగా డీసెంట్గా బాగా గ్రాండ్గా అయితే ఉంది. సో పైన సెల్ఫ్లు ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే చదువుకునే పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది ఇది. అంటే కిడ్స్ బెడ్రూమ్ ఉన్నా కదా, సో కిడ్స్ ఎక్కువ చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇట్లా అంతే ఆటోమేటిక్గా అయిపోతుంది. మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ అయింది కదా, క్లోజింగ్ కూడా ఇట్లా లాగేసి అట్లా వదిలేయచ్చు అనమాట. ముఖ్యంగా 2-3 పిల్లలు ఉన్నప్పుడు అవతల ఒకరు ఇతర ఒకరు కూర్చొని కూడా చదువుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ మీరు ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు కూడా ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు కాట్ వచ్చినా కూడా ఇక్కడ వర్క్ స్పేస్ ఉంటుంది, ఆ పక్కంతా కూడా మన ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. సో బాగా నచ్చింది నాకైతే. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది 2 BHK హౌస్ కాబట్టి ఓనర్కు ఏం ఆలోచన ఉందో ఆలోచన ఫోటో రూపంలో పంపారు. సో ఆ ఫోటోలు ఎలా అయితే ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు దించేశారు అనమాట. సో మీకైతే కనుక మంచి ప్రైజ్లోనే మంచి క్వాలిటీ ఆఫ్ ఇంటీరియర్ విధానికి ఇస్తున్నారు.
చాలామంది అడుగుతున్నారు అనమాట, నాకు కాల్ చేస్తారు, చాలామంది అడుగుతారు ఏమని, మంచి క్వాలిటీ ఇంటీరియర్ ఉంటే చెప్పండి అని. నేనైతే ఎప్పటికీ కూడా షాహీ ఇంటీరియర్స్నే నేను ప్రిఫర్ చేస్తాను. మరెందుకు ఆలస్యం గైస్, స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి వెంటనే షాహీ ఇంటీరియర్ని బుక్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగనే నేను షాహీ ఇంటీరియర్స్ వారికి లాస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకైతే అన్ని వీడియోలు చేస్తున్నాను అనమాట. దగ్గర దగ్గర ఒక 5 వీడియోలు అయితే చేశాను. 5 వీడియోలు కూడా నేను లింక్స్ అన్ని కూడా కామెంట్ బాక్స్లో ఇచ్చాను, అలాగే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. అలా చూసిన వాళ్ళు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ మన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. థ్యాంక్ యూ.